2019 ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ధైర్యంగా వెళ్ళింది. కానీ లోపల భయం ఉండేది. ఎందుకయ్యా అంటే 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ 3 చోట్ల ఓడిపోయింది. కర్ణాటకలో కూడా వాస్తవానికి మెజార్టీ సీట్లు బీజేపీకి వచ్చిన 104 సీట్లు. సెకండ్ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 85 వచ్చినాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి. థర్డ్ వచ్చినటువంటి జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా 4 చోట్ల బీజేపీని రానియకుండా చేశారు. దానికి తోడు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి తోడు చంద్రబాబు నాయుడు కూడా పర్యటించడం, మోడీని గద్దెనెక్కనివ్వద్దు అంటూ ఉద్యమం చేయటం, ఇవన్నీ ఒక పెద్ద తలనొప్పిగా మారి ఆ టైంలో భయాందోళన లోపలైతే ఉండేది. ఏంటి పరిస్థితి అన్నది వాళ్ళు కూడా ఊహించి ఉండరు 303 సీట్లు వస్తాయని. కాకపోతే మోడీ, అమిత్ షాలకు మాత్రం ఆ కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు అది నిరూపించుకున్నారు. అంత ముందుకు మళ్ళీ కాకుండా కూటమి ప్రభుత్వం అంటే ఖచ్చితంగా అంతకుముందు ఏంటి 287 వచ్చినాయి 2014లో. అందుకని ఈజీగా ప్రభుత్వంలో ఇక ఎవరి ఒత్తిడికి తలొగ్గల. వాజ్పేయి, అద్వానీల తరహాలో భయపడాల్సిన పరిస్థితి రాలేదు. పూర్తి స్థాయి ధైర్యంగా పనిచేసుకెళ్లారు. అదే కోపం వచ్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీకి. అప్పట్లో అద్వానీలు, వాజ్పేయిలు తమ మాట చెప్పినట్టు వినేవాళ్ళు. యునైటెడ్ ఫ్రంట్ అయినా, నేషనల్ ఫ్రంట్ అయినా, సంకీర్ణం అంటే మాట వినేవాళ్ళు. వీళ్ళకి పూర్తి మెజార్టీ వచ్చింది కాబట్టి ఇట్లాగా అదే పూర్తి మెజార్టీని మనం డౌన్ చేయగలిగితే కాంగ్రెస్ గెలుస్తుందని వాళ్ళకి నమ్మకం లేదు, తెలుగుదేశం చంద్రబాబుకు కూడా. కానీ పూర్తి మెజార్టీ బీజేపీకి రానియకుండా చేయగలిగితే అప్పుడు కూటమి అయితే అప్పుడు మోడీని తీసేపిచ్చి నితిన్ గడ్కరీని ప్రధానమంత్రిని చేయించి తన హవా నడపాలని చూశారు చంద్రబాబు. తీరా చూస్తే ఆయన దెబ్బతిన్నారు. అక్కడే 303 సీట్లతో మోడీ సక్సెస్ఫుల్గా కంటిన్యూ అయ్యారు. అందుకనే ఆ తర్వాత ప్రధాన పక్షాలు ఏమీ లేవు. ఇప్పుడు అలా 303 సీట్లు రావడానికి కారణమైనటువంటి వాటిలో అత్యంత కీలకమైనటువంటిది అప్పుడు బీహారు, బెంగాలు, మహారాష్ట్రలో దాదాపు 41 సీట్లు వచ్చినాయి. బీహార్లో కూడా ఇద్దరు కలిపి, ఎందుకంటే అప్పుడు పొత్తు నితీష్ కుమార్తో పొత్తులో ఉన్నారు, ఇక్కడ శివసేనతో పొత్తులో ఉన్నారు. అక్కడ బీహార్లో కూడా దాదాపుగా 1-2 వచ్చినాయి. ఎవరికి మన లాలూ ప్రసాద్ వాళ్ళకి. లాలూ ప్రసాద్ కాంగ్రెస్ మహాగఠబంధన్ మొత్తానికి కలిపి ఆ 2 చోట్ల దగ్గరగా 80 సీట్లు వచ్చినాయి. అక్కడ కీలకమైనటువంటిది అదే 2019లో జరిగినటువంటి బెంగాల్ ఎన్నికల్లోనేమో ఏకంగా 17% ఓట్లతో పాటుగా 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మరొక వైపున బీహార్ వచ్చేటప్పటికి 2019లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది, 40కి 39 స్థానాలు గెలుచుకుంది అక్కడ. అంత భారీ విజయాన్ని సాధించినటువంటి మహారాష్ట్రలో కూడా 41 స్థానాలు శివసేన, బీజేపీ కలిసి గెలుచుకున్నాయి. ఇక్కడ 41, అక్కడ ఏదైతే 39, ఇక్కడే దగ్గరగా 80 సీట్లు ఈ 2 ప్లస్ బెంగాల్లో 17. ఈ 3 భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీని ఇచ్చినాయి. ఇప్పుడు ఈ 3 చోట్ల బెంగాల్లో అయితే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయంటున్నారు. మహారాష్ట్ర ఒక కన్ఫ్యూజన్ ఉంది, వస్తాయి అన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి, ఎట్లా అనేది తెలియదు. అట్లాగే బీహార్లో కూడా వస్తాయని లెక్కలు చెప్తున్నాయి, కానీ ఒక భయం ఉంది. ఎందుకంటే నితీష్ కుమార్ ఇంపాక్ట్ ఇక్కడ, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, అందులో వీళ్ళు మహారాష్ట్రలో చేసిన ప్రయోగం సక్సెస్సా కాదన్నది. ఈ 3 కనుక లాస్ట్ ట్రిప్ వచ్చిన స్థాయిలో వస్తే బీజేపీకి డోకా ఉండదు.